ఎప్పుడూ రాని అవకాశం వచ్చింది దమయంతి. ఆ పనులన్నీ చేసి బాగా స్లిమ్ అవ్వచ్చు. మొత్తానికి ఉద్యోగం సాధించావు కళ్యాణి. కంగ్రాట్స్. థ్యాంక్స్ అమ్మా. జాబ్ వచ్చింది ఓకే, కానీ కాలేజ్కి వెళ్ళాలంటే ఫీజు కట్టాలి. ఎలాగమ్మా? ఫీజుదే ఉందిలేమ్మా, నేనున్నానుగా, నేను కడతాను. ఇదే ఈ దాన ధర్మాలే వద్దనేది. మీరు ఫీజులు కట్టి దాన్ని చదివించి నా కొడుకుని చేతకానివాడు అనిపిద్దాం అనుకుంటున్నారా? ఏమిటా ఇది? ఎవరో పరాయి వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడతామేమిటి? డబ్బు దగ్గర అయిన వాళ్ళు కూడా పరాయి వాళ్లే అవుతారమ్మా. అయినా నా కోడలికి మీరు ఫీజులు కట్టేదేంటి? అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, కట్టనివ్వండి. అవసరం లేదని చెప్తున్నాను కదా. ఎవరి దయా దాక్షిణ్యాలతోనూ నువ్వు చదవాల్సిన అవసరం లేదు. పోనీ నువ్వు కట్టే. నేను కట్టను, మా అమ్మ వాళ్ళని కట్టనివ్వను. అమ్మా, నన్ను కాదని మీరు గాని ఫీజు కట్టారా బాగుండదు చెప్తున్నాను. ఫీజు ఏమాత్రం అవుతుందమ్మా? 50,000 కట్టాలమ్మా. $50,000? సర్లేమ్మా, నువ్వనుకున్నట్టే అన్నీ జరుగుతాయి, దిగులు పడకు. అత్తయ్య ఎలా అంటుంటే ఎలా జరుగుతుందమ్మా? మీ అత్తయ్య ఉద్యోగం రాదు అంది, వచ్చిందా లేదా? అదేదో మహా తపస్వినిలాగా చెప్పిస్తుంది. దానికి రివర్స్లోనే అన్నీ జరుగుతాయి. దాని మాటలేం పట్టించుకోవద్దమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? దమయంతి వాళ్ళమ్మ డబ్బులతో ఫీజు కట్టద్దు అంది, కాని మీ అమ్మ డబ్బులతో కాదు కదా. 50,000 అంటే ఎలా సర్దుతావమ్మా? ఎలా అని నేను అనుకున్నాను. ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బాండ్స్ ఉన్నాయి కదా, అవమ్మి కట్టేస్తాను. అమ్మా, నీకోసం దాచుకున్న డబ్బులు ఖర్చు చేస్తావా? నువ్వంటే నేనే కదమ్మా. నీ ఎదుగుదలకి ఉపయోగపడినప్పుడు నా దగ్గర ఉండి మాత్రం ప్రయోజనం ఏంటి? ఏది మధ్యలో వదిలేయకూడదు కదమ్మా. కళ్యాణి నా కోసం వదిలేసిందే. చదువుకోనివ్వమ్మా. ఫీజుదే ఉందిలేమ్మా, నేనున్నానుగా, నేను కడతాను. అసలేమనుకుంటున్నారండి నా గురించి? కొత్తగా అనుకునేదేముంది? నా భార్య అనుకుంటాను. కాదంటే బ్రతకనిస్తావా? నేను మాట్లాడేది శౌర్య గురించి. హో, వాడి గురించా? వాడేమనుకుంటున్నాడో నాకెలా తెలుస్తుంది చెప్పు? ఆ కళ్యాణి ఉద్యోగం చేయటానికే లేదు అని నేనంటుంటే కాలేజ్కి వెళ్ళటానికి కూడా ఒప్పుకుంటాడా? అందరూ నాలా ఉండరు కద్దమ్ము. నువ్వన్నట్టు రోషం పౌరుషం లేకుండా వాడి భార్య ఎలా ఉండాలనేది వాడిష్టం కదా. చాలే ఆపండి. దాని ఇష్టానికి దాన్ని ఆడనిస్తే నెత్తినెక్కి కూర్చుంటుంది. నువ్వు మాత్రం నేల మీద కూర్చుంటున్నావా ఏంటి? అబే, ఏంటే నీ బాధ అంటున్నా. ఇందుకే వాడికి పూజ చేయించాలి అని చెప్పాను. దాన్ని ఇలాగే వదిలేస్తే ఉద్యోగం కాలేజు అంటూ ఇంటి పట్టునుంటుందా? పైగా కాలేజీ అంటే మాటలా? ఫీజులు ఎంతవుతాయి? రానిండి వాడి పని చెప్తాను. ఏంటి నువ్వు చెప్పేది? ఆడదానికి ఆడదే శత్రువు అని నీలాంటి వాళ్ళని చూసే చెప్పుంటారు. భర్త పరువు నిలబెట్టాలి, ఎవరి మీద ఆధారపడకుండా తన అత్తింటి అవసరాలు తీర్చాలి అని ఆ అమ్మాయి కష్టపడుతుంటే మెచ్చుకోవాల్సింది పోయి నిప్పుకోళ్ళ ఎగురుతావా? ఏంటి నోరు లేస్తుంది?
నీ మాటలకి నోరే కాదు, నువ్వన్న రోషం పౌరుషం ఉన్న మగాణ్ణి అయితే చెయ్యి కూడా లేచేది. సరే, ఆ అమ్మాయిని ఉద్యోగం చేయనివ్వద్దు. నువ్వు చేయవే. నువ్వు చేసి ఈ కుటుంబాన్ని పోషించు. నేనా? అది మాత్రం చేత కాదు, అందరి మీద ఎగరడం తప్ప. అటువాడికి ఉద్యోగం లేదు, ఇటు నేను వ్యాపారంలో పెట్టుబడి పెట్టి ఈ కరోనా పుణ్యమా అంటూ గాల్లో దీపంలా ఆ పెట్టుబడి వస్తుందో రాదో తెలియని పరిస్థితిలో ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు గడవాలి అంటే ఎవరో ఒకరు ధైర్యం చేసి గడప దాటాలి. మనం మాత్రం పరువు అనే మాస్క్ తగిలించుకుని చీకట్లోంచి వెలుతురులోకి వెళ్ళాం. ధైర్యం చేసి కళ్యాణి అడుగు ముందుకేసింది. ఖచ్చితంగా ఈ ఇంటి పరువు కాపాడుతుంది. దయచేసి ఆ వెలుతురుకు అడ్డుపడే ప్రయత్నం చేయకు. మాడి మసైపోయి ఈ చీకట్లోనే కలిసిపోతాం. జాబ్ వచ్చింది ఓకే, కానీ కాలేజ్కి వెళ్ళాలంటే $50,000 కట్టాలమ్మా. నా కూతుర్ని చదివించాలి. తను కోరుకున్నట్టు మంచి స్థాయిలో నిలబడేలా చేయాలి. కళ్యాణి కోసం ఇప్పటి వరకు ఏమీ చేయలేకపోయాను. ఈ విషయంలోనైనా తల్లిగా నేను చేయగలిగింది చేయాలి. కానీ డబ్బులేలా? ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్స్ ఉన్నాయి కదా, అవి అమ్మేస్తే డబ్బులొస్తాయిగా. ఏంటమ్మా వెతుకుతున్నావు? ఏమైనా కనిపించడం లేదా? అదేం లేదు పల్లవి, బ్యాంక్ డాక్యుమెంట్స్ కనిపించట్లేదు, అవే వెతుకుతున్నాను. చిన్న పనుంది, మళ్ళీ వస్తాను. సరేనమ్మా. నాకు తెలుసులేమ్మా, ఏదో ఒకటి చేసి నువ్వా ఫీజు కడతావని నాకు తెలుసు. పాపం కూతుర్ని గెలిపించాలని ఎంత కష్టపడుతుందో. అయ్యో మర్చిపోయానే, ఈ విషయం అమ్మకి సంపదకి చెప్పేయాలి కదా. చెప్పు. కూతుర్ని గెలిపించాలని తల్లి బయలుదేరింది. అర్థం కాలేదు. కూతురు కాలేజ్లో చేరుతుంది, ఫీజు కట్టాలి కదా. అందుకే ఆ అనుపమమ్మ బ్యాంక్కి బయలుదేరింది. ఎలా చేస్తావో ఏం చేస్తావో నాకు తెలీదు. ఈ అనుపమమ్మ బ్యాంక్కి వెళ్ళకూడదు, కాలేజ్ ఫీజు కట్టకూడదు. సరే, నేను చూసుకుంటాను. కన్నయ్య, మీ అమ్మ రేపటి నుంచి కాలేజ్కి వెళ్తుంది తెలుసా? అలాగే జాబ్కి కూడా వెళ్తుంది. ఉదయం కాలేజ్, మధ్యాహ్నం ఆఫీస్, సాయంత్రం నీతో ఆటలు. కానీ ఒక్కటే బాధ,
రోజంతా అమ్మ నిన్ను చూడకుండా ఉండాలి. వదినా వదినా, ఏంటి? నువ్వేమో ఇక్కడ బాధపడుతున్నావు, అక్కడ నీ కోడలు ఆనందంలో ఎగురుతుంది. ఏమైంది? చెప్తే నమ్మవు కదా, రా చూద్దు గాని. రా రా వదినా. రేపటి నుంచి చదవకుండా ఆగిపోయింది అనుకున్న డిగ్రీని పూర్తి చేస్తాను. అలాగే నీ ఖర్చులకి, ఇంటి ఖర్చులకి డబ్బులు సంపాదిస్తాను. ఇంకా ఆఫీసర్ జాబ్ పోయిందని ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఉదయాన్నే కాలేజ్కి వెళ్ళాలి. మళ్ళీ రాత్రి ఇంటికొచ్చే వరకు నువ్వు ఎలాంటి గొడవ చేయకుండా ఇలా బుద్ధిగా పచ్చోవాలి. నేను డిగ్రీ పూర్తి చేస్తే నాన్నలాగే మంచి జాబ్ చేయొచ్చు. మనందరం హ్యాపీగా ఉండొచ్చు. ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నాకు జాబ్ వస్తే భయం ఉండదు కదా. అంతే కదా కన్నయ్య? అదేంటొదినా, కోడలి ఆనందం చూసి మాట రాలేదా? మాట రానంతగా మండుతుంది. అసలేమనుకుంటుందది? చదువుకోవడం అంటే మాటలా? అసలే పరిస్థితులు బాగోలేదు అంటుంటే ఇప్పుడు దానికి చదువు అవసరమా? హా, తనకెప్పుడు ఏ విషయంలో బాధ ఉందని మొగుణ్ణి కొంగున కట్టేసుకుంది. అంతేకాకుండా శౌర్య కూడా కళ్యాణి ఏం చేసినా ఒక్క మాట కూడా అండు. అంతా నా కర్మ. చదువుతా అని అదే గుర్తుంది, బాగానే ఉంది. కానీ దాని ఫీజులని, పుస్తకాలని రావటానికి పోవటానికి ఎంత ఖర్చవుతుంది? అదంతా ఎవరు భరించాలి? హా, ఇంకెవరుదినా, కోడలు కాబట్టి మీరే భరించాలి. హా, ఏమో వదినా, మీ కోడలు మీ ఇష్టం. మీకు లేని బాధ నాకెందుకు? కాలేజ్కే పంపిస్తారు, కాళేశ్వరానికే పంపిస్తారు, మీ ఇష్టం. నమస్తే మేడం, చెప్పండి. కాసేపట్లో అనుపమ అనే మీ కస్టమర్ బ్యాంకుకి వస్తుంది. తనకి అర్జెంటుగా అమౌంట్ కావాలి అంటుంది. అంటే ఇచ్చి పంపించమంటారా? ఇవ్వడానికి నీకు ఫోన్ చేయడం ఎందుకు? ఇవ్వద్దు అని చెప్పడానికే ఫోన్ చేశాను. ఆవిడకి మా బ్యాంకులో బాండ్స్ ఉన్నాయి మేడం. ఏమున్నా, ఎంత వస్తుంది అవన్నీ నాకు తెలీదు. నాకు కావాల్సింది మీరు తనకి అమౌంట్ ఇవ్వకూడదు. వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇవ్వకుండా ఎలా మేడం? మీ దగ్గర పుస్తకాలు రూల్స్ ఉంటాయి కదా. ఇవ్వకుండా ఆపటానికి ఏ రూల్ వాడాలో వాడండి. నాకు కావాల్సింది మీరు తనకి డబ్బులు ఇవ్వకపోవడం. సరే మేడం. ఒట్టి చేతులతో వెళ్ళాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. మీ బ్యాంక్లో నాకు కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్స్ ఉన్నాయండి. 1,00,000 రూపాయల బాండ్ని విత్డ్రా చేయాలనుకుంటున్నాను. ఎప్పటికి కావాలి మేడం? ఎప్పటికో కాదు సార్, ఇప్పుడే కావాలి, అందుకే వచ్చాను. అయ్యో, ఇప్పటికిప్పుడంటే కుదరదు కదా మేడం. అదేంటండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అంతేనే కదా ఆ బాండ్స్ తీసుకున్నాను. రూల్స్ మారిపోయాయి మేడం. 1 మంత్ ముందే ఇంటిమేషన్ ఇవ్వాలి, అప్పుడే ఫండ్ రిలీజ్ అవుతుంది. అంటే నేను ఇప్పుడు 1 మంత్ వరకు ఆగాలా? మరి రూల్స్ అలా ఉన్నాయి మేడం. నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి? నాకు అమౌంట్ చాలా అవసరం సార్, ఏదో ఒకటి చేయండి. రూల్స్ కాదని నేనేం చేయలేనండి. డబ్బు నాకు చాలా అవసరం సార్. బాండ్స్ ఉన్నాయి కదా అని చాలా నమ్మకంతో వచ్చాను. నేను చేయగలిగింది అని ఉంటే ఖచ్చితంగా చేసేవాడు మేడం. అవకాశం ఉంటే చేయనా మేడం, చెప్పండి. ఇప్పుడే నీ పేపర్స్ మీద సైన్ చేసి వెళ్ళండి. ఏమాత్రం అవకాశం ఉన్నా ముందే ఇప్పించడానికి ట్రై చేస్తాను.
సరే అండి, నేను వెళ్ళొస్తాను. సారీ మేడం, అవసరానికి హెల్ప్ చేయలేకపోయాను. రండి మేడం, కూర్చోండి. చెప్పండి మేడం. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలండి. తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇవ్వండి. ఏం తాకట్టు పెడతారు? నా దగ్గర కొంత బంగారం ఉంది, అది తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇవ్వండి. ఎంత కావాలి మేడం? 50,000 వరకు కావాలి. వస్తువు చూపించండి మేడం, చూసి చెప్తాను. వీటికి 50,000 రావు మేడం. ఎలాగైనా కావాలి, చూడండి. కష్టం మేడం, వీటికి రావు. తీసుకోండి మేడం. థ్యాంక్స్ అండి. ఓకే మేడం. ఏంటి, కూతుర్ని నిలబెట్టాలి అని ఒంటి మీదున్న వస్తువుల్ని ఒలిచి మరీ కష్టపడుతున్నావా? నా కూతురు కోసం నేను కష్టపడక ఎవరు కష్టపడతారు? పడే కష్టం పనికొచ్చేదైతే పర్వాలేదు. మీరు ఎంత కష్టపడినా నాశనం చేయడానికి వెనక నేనున్నాను కదా. చరిత్ర చదువుకో సంపద. నీలాంటి వాళ్ళు చివరికి ఏమయ్యారో అర్థం అవుతుంది. తెలివిలేని వాళ్ళు ఏదో అవుతారు, నాలాంటి వాళ్ళు కాదు. పెడదారి పట్టుకుని తిరిగే నీలాంటి వాళ్ళకి ఎదురే లేదు అనిపిస్తుంది. చివరికి ఆ తప్పులే మీ నాశనానికి కారణమైనప్పుడు అప్పుడు అర్థమవుతుంది. తప్పు చేసింది నేను కాదు, నీ కూతురు, నీ అల్లుడు. అందుకే ఇలా వంటి మీద వస్తువులు అమ్ముకునే స్థితికి వచ్చారు. చెడ్డవాడి గెలుపు మంచివాడి గెలుపుకి పునాదవుతుంది. నీలాంటి వాళ్ళున్నప్పుడే గెలవాలి అన్న కసి పెరుగుతుంది. మీ చేతుల్లో తినే ప్రతి దెబ్బ కసి పెంచి కఠినంగా తయారయ్యేలా చేస్తుంది. ఇప్పుడు నీ కూతురు, నీ అల్లుడు అలా తయారవుతారు అంటావు. ఆ అవకాశం నేనివ్వనుగా. ఈరోజు అమ్ముకోవడానికి ఒంటి మీద వస్తువులైనా ఉన్నాయి, అవి కూడా అయిపోయి చివరికి పూట తిండికి కూడా కష్టపడే స్థితికి తీసుకొస్తాను. అలలెంత ఎగిరిపడినా తీరం స్థిరంగానే ఉంటుంది. నీలాంటి వాళ్ల కుప్పిగంతులకి నా కూతురు, అల్లుడు బెదిరిపోరు. చూస్తూ ఉండు, నీ అల్లుడు, కూతురు ఒకరంటే ఒకరికి పడని రోజు వస్తుంది. ఇంత జరిగినా నీకింకా బుద్ధి రాలేదు. మంచివాళ్ల మనస్తత్వంతో ఆడుకోవద్దు సంపద. చిన్న వయసులోనే కీర్తిశేషురాలు అవుతావు. నేను కొట్టే దెబ్బలకి తట్టుకోలేక మీ వాళ్ళు నువ్వు అవుతారేమో కాని నాకా పరిస్థితి రాదు. అది వస్తుందో రాదో చూడు. కాని వాళ్ల కోసం అయిన వాళ్ళని శత్రువుల్లా చేసుకుని తప్పు మీద తప్పు చేస్తున్నావు. చివరి రోజుల్లో నీ మీద నీకే అసహ్యం వస్తుంది, అది గుర్తుంచుకో. శివ, ఎక్కువ ఆలోచించుకో, నీ ఆరోగ్యం పాడవుతుంది. మన బిడ్డలు మన కళ్ళ ముందే కష్టాలు పడుతుంటే ఆలోచన లేకుండా ఎలా ఉంటుందండి? అవి తీర్చలేని కష్టాలైతే కాదు, కానీ ఏం చేస్తాం, దమయంతి అన్నిటికీ అడ్డుపడుతుంది. సరే, పరిస్థితులు మరీ చేయి దాటిపోయినప్పుడు చూస్తూ ఊరుకుంటామా? అంతే కదా అత్తయ్య. మీ అమ్మాయి మాటలకు మీరేం బాధపడకండి. కూతురు ఇవ్వాల్సిన ఓదార్పుని
అల్లుడిస్తున్నాడు. అలా అయిపోయింది మా పరిస్థితి. అమ్మా, మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. అడుగు అనుపమా. మన ఇంటి బయట నేను ఒక చిన్న మ్యాచింగ్ సెంటర్ పెడదాం అనుకుంటున్నానమ్మా. బాగుంది. కూతురు ఉద్యోగం చేస్తుంటే తల్లి వ్యాపారం చేస్తుందన్నమాట.